सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిపడి గ్రామంలో శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి యొక్క జీవిత చరిత్రలని విషయాన్ని వివరించుకుంటున్నాం. స్వామి సమర్థ. స్వామి అంటేనే మనకి తండ్రి అనే భావన వస్తుంది. సమర్థుడు. సమర్థుడు అంటే ఏదైనా చేయగలవాడు, చేయలేనిదంటూ ఏది ఉండదు. వాడికి సమర్థం బ్రహ్మాండంగా ఉందంటాం. వాడికి ఏమండి, వాడు ఏదైనా చేయగలడండి, గొప్ప సమర్థుడు అండి అని అంటాం మనం మామూలు లౌకికంగానే. స్వామి సమర్థుడు. తండ్రి స్థితికర్త, తల్లి సృష్టికర్త, గురువు లయకర్త. స్వామి తండ్రి స్థితికర్త. స్థితి అంటే పోషించేవాడు. ఎటువంటి పోషణ? శారీరక పోషణ కాదు, మానసిక పోషణ. ఆ పోషణ ఎలా ఉంటుందంటే నీచ స్థాయి నుంచి, అధమ స్థాయి నుంచి ఉత్తమ స్థాయి తీసుకువెళ్ళే పోషణ ఉంటుంది. అంటే ఒక మొక్క బాగా వాడిపోయింది. ఆ వాడిపోయిన మొక్కను తీసుకొస్తాడు సాయినాథుడు సద్గురు సాయి శరీరంలో. అయ్యో ఇది బాగా వాడిపోయింది అని అంటుంది. ఎవరంటారు? బాయాజీపై కోడలు అంటుంది. అన్నప్పుడు మా బాబాయ్ ఉంటాడు, దానికి ఇలా చిన్నగా పచ్చగా అవుతుంది, దాన్ని సరిగా పోషిస్తే అది బాగా ఎదుగుతుంది. ఎవరి విషయంలో అన్నారు? మతి సింతం లేని ఒక ఆమె వస్తే వారి విషయంలో అన్నారు. అంటే ఏంటి? చూడడానికి ఎండిపోయింది, కానీ అందులో జీవం ఉంది. దాన్ని చక్కగా పోషిస్తే అది పెద్ద మహావృక్షమై అందరికీ నీడనిస్తూ, అందరికీ ఫలాలనిస్తూ, తర్వాత తను ఒరిగినా కూడా, అంటే దాన్ని నరికేసినా కూడా సరే, సమాజం ఉపయోగపడిగా తయారవుతుంది. ఎప్పుడు దాన్ని శ్రద్ధగా పోషించితే, దాని పట్ల దగ్గరగా ఉండి లాలించి పాలించితే. ఇక్కడ లాలించి పాలించంటే, లాలించడం అంటే నీళ్ళు పోయడం, పాలించడం అంటే దాంట్లో కలుపు మొక్కలు రాకుండా చూసుకోవడం. ఇంతగానే ఉంటుంది భాష. అలా చేసేవాడే సమర్థుడు. ఇక్కడ స్వామి కూడా అనామకుడిని, సాధారణ వ్యక్తిని అసామాన్యుడిగా, మహాత్ముడిగా తీర్చిదిద్దగల సమర్థుడు అక్కలకోట మహారాజ్. నిజమైన గురువుకి నిర్వచనం ఏంటంటే, నిజమైన గురువుని బాధపడుతున్నాం అంటే అలా వాడిపోతున్న మొక్కని, దానిని పోషించి పుష్పింపజేసి సమాజానికి అందిస్తాడే వాడు నిజమైన గురువు. అబ్బాయి వాడిపోయింది, పక్కన బారేరా, పెరికాడు బారేరా అన్న వల్ల కాదురా, బాగుండే చెట్టు నీళ్ళు పోయడం కాదు. నిజమైన గురువు యొక్క లక్ష్యం చెప్తున్నాడు. సద్గురువుని వాడు. అందుకనే అటువంటి సద్గురువుని ఆశ్రయించమని మన శాస్త్రం. ఆ సద్గురు యొక్క లక్షణాలు వివరిస్తున్నాడు. సద్గురుడు ఎలా ఉంటాడని అంటే, అడుగంటికి పోతున్న ఆ వ్యక్తిని ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళేవాడు. అటువంటి వాళ్ళని ఈయన ఎంతోమంది చేశాడు. మనం బాలప్ప మహారాజు గురించి చెప్పుకున్నాం పోయిన గత వారమే. సరే, బాలప్ప మహారాజు అన్న సాధన చేశాడు. ఇప్పుడు రాబోయే ఆయన తెలిస్తే అతను సాధన అంటే కూడా ఏం తెలియదు. మామూలుగా ఈయన దగ్గరికి ఈయన వచ్చిన ఆయన అంటే హరిబాబు ఈయన పేరు. హరిబాబు ఆయన దగ్గరికి రావాలి ఎందుకు అనిపించిందంటే, ఒక లక్ష్మణ్ అనేవాడు స్వామి యొక్క మహిమలు విని, లీలలు విని, నేను వ్యాపారం చేసుకుని చాలా అప్పులు పాలైపోయిండా, నాకు వ్యాపారంలో లాభం వస్తే అప్పులు తీరిపోతే నేను దర్శిస్తా,
అని అనుకున్నాడు లక్ష్మణ్ అతను. అనేటప్పటికీ సరే ఆయన మొర ఆలకించాడేమో. 10 రూపాయలుగా పట్టిన వస్తువు రేటు పెరిగి 100 రూపాయలకు అమ్మింది. అమ్మేటప్పటికి లాభాలు వచ్చాయి, అప్పులన్నీ తీరిపోయాయి. తీరిపోతే స్వామి దర్శనానికి వచ్చాడు. ఈ హరిబాబుతో అతను జరిగింది కదా, మనకు కూడా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఆయనతో కలిసి దర్శనానికి వచ్చాడు. వాళ్ళతో పాటు ఇంకొక వంట బ్రాహ్మణుడు కూడా ముగ్గురు కలిసి దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తేనే నమస్కారం పెట్టాడు అంతే. ఎవరికి? ఈయనకి. ఎవరు? ఆ లక్ష్మణనత్తుడు. వ్యాపారం నష్టం వచ్చింది, ఇప్పుడు మొక్కితే లాభం వచ్చింది. ఇది బాబా షిరిడీలో చక్కెర లేకుండా టీ తాగినోడికి చక్కెర వేసి టీ అని చెప్పాడే, ఆ విధంగా వాళ్ళకి నమస్కారం పెడతానే వ్యాపారం నష్టం వచ్చింది, మొక్కితే లాభం వచ్చింది అని చెబుతూ పోండి దొంగ వెదవలారన్నాడు. పోండి దొంగ వెదవలారన్నాడు. లేదు ముగ్గురు అన్నాడు. మరి ముందేమో ఈ మాట అన్నాడు, పోండి దొంగ వెదవలారన్నాడు. అంటేనే ఆశ్చర్యం, ఆ ముగ్గురికి సమాధి స్థితి కలిగింది. ఇక్కడ సమాధి స్థితి అంటే తన శరీర స్పృహ లేని స్థితి. ఇది మామూలు చెప్పాలంటే గొప్ప ధ్యాన స్థితి. ఆ మాట అంటేనే వచ్చింది వాళ్ళకి. పోండి దొంగ వెదవలారా. ఎవరు ఆ దొంగ వెదవులు? మనలో ఉన్న అర్షిడ్ వర్కాలు. ఎందుకంటే బాబా చెప్తాడు, రే వాడలో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఎప్పుడైతే ఆ దొంగలు వెళ్ళిపోతానే ఇంకా ఇవి స్వచ్ఛత అయింది వాడి పళ్ళు. ఎప్పుడైతే స్వచ్ఛత వస్తుందో నేననే భావం పోతుంది, ఎక్కడున్న భావం పోతుంది. అంతటా ఉన్న ఒకే ఆత్మ చైతన్యంలో మమేకమవుతారు. మమేకం అయితే ఇంకా శరీరం అనిపించదు, ఇక్కడ మామూలుగా వాతావరణం ఏమనిపించదు. అటువంటి స్థితి ఒక్క మాటతోనే. అంటే మహాత్ములు సన్నిధులు వెళ్ళి ఒక్క మాట వాళ్ళ సన్నిధులు వస్తే అది ఎటువంటి స్థితి కలుగుతుందనే విషయం గ్రహించాలి. ఇక్కడ ఇతనికి హరిబాబుకి అంతమునికి ఏమి ధ్యాస లేదు, ఏదో నష్టమో కష్టమో ఉంది అతనికి, అది చెప్పుకోవడానికి వచ్చాడు. ఏది లక్ష్మణుడికి చెప్పడానికి వచ్చి, లక్ష్మణుడు జరిగింది కదా నాకు కూడా జరుగుతుందని ఆ మాటతోనే ఇంకా ప్రతిసారి స్వామిని దర్శించాలని కోరిక అధికమైంది. ఎవరికి? హరిబాబుకి. ఒక స్పర్శతోనే. భరద్వాజ మాస్టర్ గారికి ఏ విధంగా అయితే 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీకి వెళ్ళగానే ఎటువంటి అనుభూతి కలిగిన తర్వాత, విద్యానికి వచ్చిన తర్వాత ఆ భావం తొలగిపోకుండా ఎదురుగా బాబా యొక్క స్వరూపాన్ని పెట్టుకొని నిరంతరం ఏ విధంగా ఆయన సన్నిధిలో ఉండనని భావనతో ఏ విధంగా అయితే ఆయన ఉన్నారో అదేవిధంగా హరిబాబు కూడా ఒకసారి దర్శనంతోనే మళ్ళా దర్శించాలి అని కోరిక తీవ్రత పొందింది. అంటే ఒక్క మాటతోనే ఎటువంటి స్థితి కలిగించాడు. కొంచెం సద్గురువులు ఎలా ఉంటాడనే విషయం. అంటే సామాన్యులు కూడా మహాత్ములుగా తీర్చే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? వెళ్ళిన వాడికి తీవ్రమైన కోరిక కలిగినప్పుడు, తీవ్రమైన ఆర్ద్రత కలిగినప్పుడు, ఆ దర్శించాలనే తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అదే వెళ్ళగానే మరి వెళ్ళాలనిపించింది. వెంటనే అన్నాడు, సర్వాన్ని త్యజించాడు. ఇక్కడ సర్వాన్ని త్యజించడము అంటే మనం బాహ్యంగా చూసుకుంటున్నాం, అంటే అన్నీ వదిలిపెట్టేశాడు, డబ్బు నగలగలడు. సర్వాన్ని త్యజించి అంటే ఏమిటి? మనలో ఉన్న శివుడిగా భావాలన్నీ కూడా త్యజించి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు రాగము ద్వేషము నేననే భావన అన్నీ త్యజించాడు. అంటే దానిని విడిచిపెట్టాడు. త్యజించిన తర్వాత స్వామివారికి ఒక వెండి పాదం తయారు చేసుకున్నాడు. చేసుకుని స్వామి దగ్గరికి వెళ్ళి ధరించమన్నాడు. స్వామి దాన్ని తీసుకుని 2 వారాలు వేసుకున్నాడట. వెంటనే స్వామి దగ్గర నుంచి ఆ పాదుకు తీసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. పక్కన వాళ్ళు వేసుకున్నాక స్వామి నాకేవ్వండి అనేసి ఎవరిని ఆయన తాను తాకనివ్వలేదు. ఏమిటి ఆ కారణం అంటే ఆయన అంటాడు, ఇది నా ఆత్మలింగం, వాటిని నేను ఎవరికి ఇవ్వను.
తయారు చేసింది ఎవరు? హరిబాబు. పాదుకలు ఇది నా ఆత్మలింగం అన్నాడు. అప్పుడు హరిబాబు బాహ్యంగా ఉన్న వెండి పాదుకలు ఇచ్చాడా, తన ఆత్మతత్వాన్ని ఆయన కాళ్ళ కింద పెట్టడానికి ఇచ్చాడా? ఇప్పుడు మహాత్ముల యొక్క పాదస్పర్శతో మన పవిత్ర మన ఎంత పవిత్రం అవుతాం? ఇది నా ఆత్మలింగం అన్నాడు, దాని ఆయన పాదుకలు ధరించాడు. అంటే మనం చెడుగున్నాను అనుకోండి, దాన్ని అణచివేయాలంటే ఏం చేస్తాం? మనం తొక్కాలి దాన్ని. ఆ తొక్కడానికి చెప్పులు పాదుకలు తయారు చేశాడు. కాబట్టి అదేమైంది? అది నా ఆత్మలింగం. అంటే ఇక్కడ ఏమిటి? హరిబాబు వేరే కాదు, నేను వేరు కాదు. కాబట్టి ఇది ఎవరికి ఇవ్వను అని 15 రోజున హరిబాబుని పిలిచి, నువ్వు తక్కిన పనులన్నీ మానే. అంటే ఇంతకుముందు ఏమేమి చేసుకుంటున్నావు, ఎటువంటి భావాలు ఉన్నావో అవన్నీ మానే, నా బిడ్డ వైపు. చూడండి ఎలా చెప్తున్నాడు, నా బిడ్డ వైపు. ఇంకా నా బిడ్డ అన్న తర్వాత ఆయన తండ్రి ఆజ్ఞను పాలించడం బిడ్డగా కర్తవ్యం. అంతవరకు నువ్వెవరో నేను వేరో. ఇప్పుడే నా బిడ్డ అయిన ఇప్పుడు పిల్లలు ఏమైనా దత్త తీసుకుంటే ఏమవుతారండి? మన పిల్లలు లేరు, వేరే వాడిని దత్త తీసుకుంటారు. దత్త తీసుకున్నప్పుడు ఆ ఇంటి పేరు పెట్టుకుంటారా, ఈ ఇంటి పేరు పెట్టుకుంటారా? అప్పుడేమిటి? ఈ ఇంటి పేరు నిలబెట్టడానికి కృషి చేస్తారు కదా. ఇప్పుడు భరతనాథ మాస్టర్ గారు కూడా వాళ్ళేమో గట్టుపల్లి, ఈకిరాల వాళ్ళు వాళ్ళ నాన్నగారు దత్త చేసుకునేటప్పటికి వీళ్ళు ఈకిరాల వారు అయ్యారు. అప్పుడేంది? అప్పుడు వీళ్ళ వంశం నిలబడడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కదా. వంశం నిలబడడానికి అంతే, ఇంకా దత్త అంటే అంతే కదా. అను నా బిడ్డ వైపు అంటే ఏమిటి? నా భావాలు నువ్వు కలిగి ఉండు. ఇక్కడ చెప్పడం ఉద్దేశం అని అంటే ఒక మామూలు వ్యక్తిని మహాత్ముడిగా తీర్చిస్తున్నాడు. ఈ చాలామంది మహాత్ములు చేశారండి. వీరబ్రహ్మం గారు సిద్ధయం చేయలేదా? వెంకటేశ్వర స్వామి, పోలయ్య తాతని, రోసిరెడ్డి వాళ్ళు చేయలేదా? అంటే సామాన్య వ్యక్తులను కూడా మహాత్ముడు తీర్చే సామర్థ్యం మహాత్ముడు, అటువంటి వాడే మహాత్ముడు. అట్లాగే ఇది మామూలుగా వ్యక్తికి ఎంత స్థితి కలిగిస్తున్నాడు? ఒక్క మాటతోనే సమాధి స్థితి. ఆ తర్వాత అక్కడికే వెళ్ళాలని, స్వామి దర్శించాలని ఒక సంకల్పం. వెండి బాధ తీసుకొచ్చినప్పటికీ ఇది నా ఆత్మలింగం అన్నాడు. ఎవరు అడిగినా ఇవ్వలేదు, తిరిగి అతనికే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? తక్కిన పనులను మానేసి నువ్వు నా బిడ్డ వైపు అన్నాడు. సముద్ర తీరాన్ని వెళ్ళి దగ్గరికి వెళ్ళి నా పతాకాన్ని ఎగురుపోయి అన్నాడు. ఇది ఆయన స్వామి చెప్పిన మాట. ఎవరికి? హరిబాబుకి. తక్కిన పనులన్నీ మానేసి నా బిడ్డ వైపు అంటే ఏంటి? నన్ను శరణ పొందు, నేనుండగా నీకు భయమేలా. ఇంకా శరణ పొందిన తర్వాత ఇంకా అన్ని అవసరాలు ఎవరు చూడాలానికి? స్వామి చూడాలి. ఇంకా తండ్రి నా బిడ్డలో నేను తండ్రి అంటప్పుడు ఇంకా బిడ్డ యొక్క బాధ్యత ఎవరు చూసుకుంటాడు? తండ్రి చూసుకుంటాడు. నువ్వేం చేయాలి? నా పతాకాన్ని ఎగరవేయి. అంటే తండ్రి కీర్తిని, తండ్రికి దగ్గర తనేడు కవ్వు, నీ అవసరాలు నేను దోస్తా. ఒక బిడ్డను తీసుకొచ్చాడు, వ్యాపారాలు పెట్టాడు, మా నాన్న చేసే వ్యాపారాలు పెట్టాడు. ఒరే నేను ఊరికి పోతున్నా, ఇంక వ్యాపారంతో నాకు సంబంధం లేదు. నువ్వు వ్యాపారం ఎలా చేయాలి? నేను ఎలా చేశానో అంతకన్నా బాగా చేయాలి. ఎగరవేయమన్నాడు కదా. నేను ఏ విధంగా అయితే ఈ ధర్మకార్యం నిర్వర్తిస్తున్నానో అంతకన్నా నువ్వు బాగా ఎగరేయాలి. సముద్ర తీరాన్ని అన్నాడు. సముద్రం హోరు గాలి ఉంటుంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఏంటి? ఆ పతాక ఎగిరే ప్రదేశంలో ప్రతి ఒక్కరికి ఆనందమయంగా ఉండాలి. సముద్రం అంటే అల్లకల్లోలం, అలలు వస్తుంది, ఎగుస్తుంది, పడుతూ ఉంటుంది. అంత ఘోషలో కూడా నీ ధర్మం నిలబడి ఉండాలి. ఇట్లా మనం భావించుకోవచ్చండి. ఎందుకంటే మనం ఏ వాక్యం చెప్పుకున్నా కూడా అది భగవంతుడి సరి దగ్గర తీసుకే విధంగా ఉండాలి. పతాకం జెండా చూస్తేనే ఈ సంఘటన గుర్తు రావాలి, సముద్రం దగ్గరికి వెళ్తానే ఈ సంఘటన గుర్తు రావాలి. వచ్చేటప్పుడు ఆ క్షణం మనం ఎక్కడున్నట్టు? ఆయన సన్నిధిలో ఉన్నట్టు. అందుకని ఇంత వివరించుకుంటున్నామండి. నా పతాకాన్ని నువ్వు ఎగురవేయి అని బావు చేత 3 సార్లు గుంజలు తీయించాడట. పాదుకులు మరొకసారి తన చేతుల్లోనూ కాళ్ళు తగిలించుకొని
హరిబాబుకి ఇచ్చి అక్కడ పోయి ఒక మఠం స్థాపించుకున్నాడు సముద్ర తీరాన. ఇక్కడ సముద్ర తీరం అక్కడ అక్కలకోట నుంచి షోలాపూర్ నుంచి ఏ సముద్ర తీరం? బొంబాయి పెద్ద సముద్రం ఉండేది. ఇంకా మనకి ఎక్కడ సముద్రం అక్కడ కనపడదు. అక్కడ వెళ్ళి మఠం స్థాపించుకున్నాడు. అంటే 3 సార్లు ఎందుకు గుంజిని ఇచ్చాడు అంటే దాని ముందు ఏం జరిగింది అంటే, అంతకుముందు రాత్రి స్వామి తన పడక నుంచి లేచి చెట్టు వద్దకు వెళ్ళి ఒక సంఘంతో ఆ చెట్టుని 3 దెబ్బలు కొట్టి, ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో, కింద మా పిల్లలు నిద్రపోతున్నారు అని కేకలేశాడు. ఆ కేకలు హరిబాబు ఒక పక్కనే ఉన్నాడట. మెలగ వచ్చి చూసరికి సరే నిద్రపోతున్నాడు. మెలకు వచ్చింది, మనం స్వామికి పాలసేవ చేస్తూ కూర్చున్నాడు. ఏంటిది? నిద్రపోతున్నప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ క్రింద మా పిల్లలు నిద్రపోతున్నాడు. ఏంటి మాటకు అర్థం ఉంటుంది అంటే ప్రతిదీ మనం అనుభవించుకునే ప్రయత్నం చేస్తామండి. భగవంతుని తీసుకుని వెళ్ళి కనపడిస్తున్నాం. ఆ చెట్టు దగ్గర ఏమంటారు? 3 ఉన్నారు. 3 సార్లు కొట్టాడు. అంటే ఆ 3 సార్లు మనం ఏమని భావించుకుందాం? 3 కాలాలు అనుకుందామా? 3 స్థితులు అనుకుందామా? జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలు అనుకుందామా? 3 స్థితులు అంటే ఆ 3 వెళ్ళగొట్టాడు. మా పిల్లలు నిద్రపోతున్నారు ఇక్కడ. ఆ 3 ఉండిందనుకో అలదడి వస్తుంది, అంతే కదా. జాగ్రత్త నిద్ర అనుకోండి, ఆ 3 మనసులో ఆ 3 కదా మనల్ని నిద్రలు అక్కడ చేస్తూ ఉన్నది. కళ్ళు మూసుకున్న నిద్ర పడతామందా? ఆ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలే. అంటే అది ఎప్పుడు కలబడుతూ ఉంటుంది. రాగం అనుకోండి, ద్వేషం అనుకోండి, అసలు ఎలా అనుకోవచ్చు కాక. అయితే 3 గుణాలు అనుకోండి, సత్వగుణం, రజోగుణం, తమో గుణాలు అనుకుందాం. ఆ 3 ఉండడం అంటే మనిషి జనం పరపల కారకుడు అవుతాడు. అర్థమని భావిస్తుంది. ఇక్కడ 3 దెబ్బలు ఎందుకు కొట్టాడు అని. ఈ 3 నువ్వు వదిలి వెళ్ళిపోవాలి. ఏది? సత్వగుణం వెళ్ళిపోవాలి, రజోగుణం వెళ్ళి తమోగుణం వెళ్ళిపోవాలి. రజోగుణం తమోగుణం వెళ్ళిపోతే మంచిదే. సత్వగుణం ఎందుకు పోవాలి? మంచిదే కదా. ఆ మంచిది మరో జన్మ కారణం అవుతుంది. మళ్ళీ నేను మంచి చేశాను అనుకోండి, పుణ్యం సంపాదించాను అనుకోండి, ఈ పుణ్యాన్ని మనం అనుభవించాలంటే మళ్ళీ మనిషి శరీరం కావద్దా? మళ్ళీ మనిషిగా పుట్టాలి. నేను మనిషిగా పుడితే ఆ పుణ్యాన్ని అనుభవించాక పక్కన పెడదాం. మళ్ళా పాపం చేయడానికి అవకాశం వస్తుందేమో. కళ్ళు నెత్తికెక్కింది అనుకోండి, బాగా పెద్ద కోటకు అధిపతి అయ్యాను అనుకోండి, నా కళ్ళు నెత్తికి ఎక్కిందంటే మన తమ కూడా జారిపోతాను కదా. అందుకనే అది కూడా రాకుండా చేశాడేమో. 3 దెబ్బలు కొట్టాడని చెప్పాడు ఇక్కడ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి చేశాడు, అది అట్టే అనుకుందాం. లేకపోతే సత్వగుణం, రజోగుణం, తమోగుణం దాన్ని కొట్టినాడు. ఈ 3 కానీ ఉంటే వీడికి నిద్ర పట్టదు, మెలకు వచ్చేస్తుంది. ఆ మెలకు వాళ్ళ ఆదరణలో ఉంటాడు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఆ 3 స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఉన్నారు? ఈ స్వామి సన్నిధిలో ఉన్నారు. అందుకని వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆయన సన్నిధి లేకపోతే ప్రశాంతంగా ఉండదు. అంటే మహాత్ముల సన్నిధిలో ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఆ ప్రశాంతంగా ఉండే దానిలో నువ్వు వచ్చింది వాళ్ళు కలబెడతావు. ఇప్పుడు బాబా చెప్తాడు, నేను పాల కొండ ఎత్తుకొని పోయాను, అందరూ కళ్ళు కొండ చెప్తున్నారు, తాగొద్దని చెప్తున్నారు, తాగినా కూడా వాళ్ళు పిచ్చి వాళ్ళు వాడుతున్నారు అని చెప్తాడు కదా. అట్లా చేసి వీళ్ళకి వస్తుందేమో. అందుకని ఆ చెట్టును కొట్టి, అది రాత్రిలో. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం అనే భావం ఉండొచ్చేమో. ఎందుకని ఇతన్ని ఉన్నత స్థితి తీసుకురావాలి, మహాత్మునిగా తీర్చిదిద్దబడాలి. అలా తీర్చిదిద్దడానికి స్వామి ఎంతో కృషి చేస్తున్నాడు. బాగా ఉంటుంది. మనల్ని ఉన్నత తీసుకుపోవడానికే భగవంతుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. గత జనంలో మనం ఎలా ఉన్నా మనకు తెలియదు. ఈ జనంలో వచ్చాం. ఇంకా ఉన్నత స్థితి పొందాలని మనకి ఇటువంటి వాతావరణం ఏర్పరిచాడు. సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొన్న తినడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. దాన్ని త్వరగా వీటికి దాన్ని అవగాహన చేసుకున్నాడు అనుకోండి, త్వరితగతిన ముందుకు వెళ్ళగలడు. అవగాహన అనుకోండి, ఆలస్యంగానే వెళ్ళగలడు. 10th క్లాసు ఫస్ట్ అంటే పాస్ అయ్యేవాడు ఉన్నాడు. 2 సార్లు తప్పినా మళ్ళీ రాస్తాడు కదా, మళ్ళీ పాస్ అయ్యేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ అలా కాకుండా మనం వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే మనం త్వరితగతిన ఆయన సన్నిధికి చేరుకోగలము.
దానికోసంగా ఈ సత్వ రజోస్తమ గుణాలని ఎలా దాన్ని విడదీసుకోవాలి, ఎలా దాన్ని పారదలుకోవాలి అనేది సత్సంగం ద్వారా మాస్టర్ గారు చెప్తున్నాడు ఇక్కడ. అంతైన తర్వాత చెవిలో ఒక మాట చెప్పాడు. అది ఏం చెప్పాడు? అది వాళ్ళిద్దరికి సంబంధం. తను చొక్కా తీసి ఇచ్చాడు, సన్యాసం ధరించే వస్తువులు ఇచ్చాడు, సంసారాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇక్కడ సంసారం అంటే మనం గృహస్థితి ఏది అనుకుంటున్నాం. సంసారం, సమ్ ఒక వస్తువు అనుకుందాం, సారం అందులో గుజ్జు అనుకుందాం. గుజ్జుతో అటాచ్మెంట్ వద్దు, దాన్ని విడిచిపెట్టు. దానిని వాసన అంటారు, ఆ వాసనే సంస్కారం అంటారు. ఒక మామిడి పండు ఉంది, ఆ మామిడి పండుకి అందులో గుజ్జు రసాన్ని బాగా ఆస్వాదించామనుకోండి, అది లేకపోయినా కూడా మన మనసులో తినాలనే ఆలోచన కలుగుతుంది. దాన్ని విడిచిపెట్టు. తినేసావు, అయిపోయింది, అంతే. ఇంకా దాని గురించి ఆలోచించుకోకూడదు. చెనుగులు చీకడుకున్నట్టు అంటారు కదా, దాని మీదే ధ్యాస ఉండకూడదు. లాస్ట్లో 4 పిల్లలు ఉన్నారు అనుకో ఇంట్లో, 4 అబ్బాయి పెళ్ళి అవుతాను ఏం చేస్తారు? ఏం పెడతారా? చాలా ఉంటారు చేస్తారు అంతా. అబ్బాయి అయిపోయిందిరా, ఇంకే సంబంధాలు మాకు అని అనుకుంటారు కదంటే. అంటే నా పని అయిపోయింది, ఇంకా నాకేంటి తెల్ల నా పడికి హ్యాపీగా ఉంటా. అది విడిచిపెట్టమండి. రే నీ కర్మని పెళ్లి చేసి అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, నాకు నా జోలికి రాలా. ఇంకా నీకు నాకు బాహ్య అటాచ్మెంట్లే అని అంటే అది విడిచిపెట్టమంటే. సంసారం విడిచిపెట్టే ఇవన్నీ ఊళ్ళు వెళ్ళిపోవాలి కదా అనుకుంటాం మనం. భావం మనం గుర్తిద్దాం. వెంటనే ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత పాదం తీసుకున్నాడు, ఆ కాషావసర వేసుకున్నాడు, బొంబాయికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు, తన భార్యకి చెప్పాడు, ఉన్నదంతా పనిచేశాడు, బ్రాహ్మణులకు ఇచ్చేసాడు, భార్య తాళబుడితో సహా ఇచ్చేసినాడు. మనం కూడా భగవంతునిలో అంకితం ఇస్తాం, భగవంతు సేవ చేసుకుందాం అని తీర్మానించుకున్నారు. ఇద్దరు కలిసి ఆ మాటల్లో ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే బాధ్యతలు అయిపోయాయి, ఇంకా కర్తవ్యాలు ఏమి లేవు. ఇంకా దాన్ని పెట్టుకుని పట్టాచి అటేది పెట్టి ఎందుకు? ఇంకా దానివల్ల ఏం ఉపయోగం? జన్మపరములు పెరగడం తప్ప. ఎంతవరకు కష్టపడాలో, ఎంతవరకు చేసావో అయిపోయింది. ఇంకా నీకోసం నువ్వు చేసుకో. అది ఇక్కడ చెప్పడం. ఇంతవరకు నువ్వు సంపాదించావు, అన్నీ చేశావు. ఎవరి కోసం? పిల్లల కోసం, భార్య కోసం, మిగతా అందరికీ చేశావు. నీకోసం నువ్వు చేసుకో. అది విడిచిపెట్టడం. కానీ కొందరు ఉంటారు చివరి వరకు కూడా బీగాలు గుర్తు బొడ్డోడు జోపుకొని పెట్టుకుంటాం. మన వల్ల మనుగులా పుట్టినా కూడా బొడ్లోనే ఉండాలి. అది ఆ బొడ్లోనే పెట్టుకుంటాడు, అట్టే పోతాడా అంతే. గాలికి ఎదుగు పుడతాడు ఆ ఇంట్లోని, దొంతా కూర్చుంటాడు. ఇంకా అంతే, వద్దునే పనేది వాడికి. ఇంకా లేదా కాపలా కుక్కగా పడుతుంటాడు. ఇవన్నీ జన్మదంగా వస్తుందండి. కాపలా కాస్త కూర్చుంటాడు. నవ్వు గారు ఉండే విషయం చెప్పుకుంటాను ఇక్కడ. ఆ బాధ్యత లేకుండా ఎంతవరకు బాధ్యతలు అంతవరకు అయిపోయిందా, తదాస్తు. అది సంసారం విడిచిపెట్టడం అంటే. 60-70 వచ్చినా కూడా సరే నా మాటే వినాలా, నేను చెప్పినట్టే కూర్చోవాలా, నేను చెప్పినట్టే చేయాలా, నేను చెప్పిన కూర వండాలా అని అనుకుని బాబాలు మనకు వస్తుంటాయండి. మీకు వస్తాడా? నాకు మాత్రం వస్తానే ఉన్నాయి. ఇప్పటికి ఆ పత్రం చేస్తాను. ఇప్పుడు బుద్ధి తీసుకునే తెచ్చుకొని ఇప్పుడు ఆయన నేర్చుకున్నాడు ఆయన అనేసి. అట్లా అయిన తర్వాత ఆ నగరాల్లో, చిన్న చిన్న నగరాల్లో మఠాలు స్థాపించాడు. పతాన్ని ఎగరవే అని చెప్పాడు కదా. తన వరకే కూర్చోకుండా తను చేసే ధర్మాన్ని అక్కడక్కడ వ్యాపింపు చేశాడు. ఇప్పుడు ఒక చెట్లు 4 మొక్కలు వేసామనుకోండి, ఎదుగుతుందా? అది ఆ మొక్కలు తీసి ఒక్కొక్క చాటామనుకోండి, అది బాగా ఎదుగుతుంది. అదే మాస్టర్ గారు ఏమన్నది, సత్సంగమని విత్తనాలని అక్కడక్కడ చల్లాడరు ఆయన. మీ వరకే 10 మంది కూర్చొని, ఆడే 10 మంది కూర్చొని ఆడ చెప్పుకుంటూ కూర్చోబాకండి. అది మాస్టర్ గారి ఉద్దేశం. అది ఇక్కడ స్వామి ఈ హరిబాబు చెప్తున్నాడు. ఆ తర్వాత అయిన తర్వాత సంవత్సరానికి 3 సార్లు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చేవాడు. 3 సార్లు. మనం ఏమనుకున్నాం? 2 సార్లు అనుకున్నాం.
సంవత్సరం 2 సార్లు సద్గురు దర్శించాలా, ఇది శాస్త్రం చెప్పిందని. ఈయన ఒకసారి ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. ఈయన మనం 2 సార్లు అనుకున్నాం, 2 సార్లకే గగనం అయిపోతాం. అది 2 సార్లు పోయేదండి సంగతి. 3 సార్లు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ. అందుకని ఈ సంవత్సరం 3 సార్లు 4 సార్లు రప్పించుకున్నాడు ఆయన. అంటే ఏంటి, సంవత్సరానికి కనీసం 2 సార్లు సద్గురుని దర్శించాలా. అందుకనే వరద మహర్షి గారు ఏప్రిల్ అక్టోబర్ కరెక్ట్గా 6 నెలలు అన్నీ ఆయన తెలుసు అండి. ఆయనకి కరెక్ట్గా 6 నెలలు అంతే. ఏప్రిల్ టు అక్టోబర్ 6 నెలలు, అక్టోబర్ టు ఏప్రిల్ 6 నెలలు. సంవత్సరం 2 సార్లు దర్శించాడుగా. మనందరికీ అవకాశం ఇచ్చాడు సూళ్ళూరుపేట వాళ్ళకి. ఇంతకన్నా దృష్టి ఇంకేం కావాలా? సూళ్ళూరుపేట వాళ్ళకంటే రాని వాళ్ళకి కాదండి. సూళ్ళూరు ఒకటి పోయినా కూడా సూళ్ళూరుపేట లెక్కే. మీరు అనుకోపోతారు మనం పోలేదు కదా, మన లెక్కలే అనుకుంటా కూర్చున్నారు. మీరు అట్లే వద్దు. ఒకరికి పంచినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది ఆడిపోయిన ఒక్కరికి మాత్రం రాదు. సూళ్ళూరుపేట అందరికీ, సూళ్ళూరుపేట ఎంతమంది జనాభా ఉన్నారో అంతమందికి ఆ ఫలితం వస్తుంది. కాబట్టి మనం వెళ్ళలేకపోయామన్న బాధ మాత్రం ఉంటే పక్కన తీసేయండి. మీరు అది అనుకుంటూ ఉన్నారు కదా పాపం. కాబట్టి సంవత్సరానికి 2 సార్లు దర్శిద్దాం మనం. ఒకసారి ఇతడు మళ్ళీ అంటే కృష్ణుడి ఆలయంలో ఈ హరిబాబు మహాత్ముడైన తర్వాత ఈ పేరు స్వామి సుత అని పేరు వచ్చింది దీనికి. స్వామి సుతు అంటే సన్నిహితం అనుకున్నాం. తండ్రికి సన్నిహితంగా ఉన్నాడు. హరిబాబు కాస్త పోయింది, ఆ పేరు పోయింది. స్వామి సుతుడుగా, సుతుడు అంటే బిడ్డ కూడా వస్తాడు లెక్కకి, ఆత్మబంధువు కూడా వస్తాడు. కాబట్టి స్వామి సుతుడుగా మారిపోయాడు. అంటే అంతకుముందు కూడా అతి సన్నిహితంగా పేరు కూడా ఆ విధంగా సెట్ అయింది. ఇతడు ఆ కృష్ణదేవాలయం ఉన్నప్పుడు ద్వారకనాథ్ అనే ఒక వకీలు స్వామి దగ్గరికి దర్శించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అంతవరకు స్వామి నిద్రపోతున్నాడు. పోతాడని దర్శనానికి పోయాడు. పోతాడు ఏం చెప్పాలి. అప్పటికి కబక్కని స్వామి లేచి, నా హనుమంతుని చీకట్లో వదిలి కోరికలు కోరడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావరన్నాడు. ముందు అక్కడికి వెళ్ళన్నాడు. ఇప్పుడు స్వామి నిద్రపోతున్నాడు. ఆ దర్శనానికి వచ్చాడు. ఆ ద్వారకనాథ్ ఒక లాయర్ అతను వచ్చి ఇంకా ఏం నిలబడ్డాడు అంతే. ఉన్నట్టు గబక్కని లేచాడు. నా హనుమంతు వదిలిపెట్టి కోరికలు ఇక్కడికి వచ్చారు, నువ్వు ఆ సంగతి పోయి చూడు అన్నాడు. అతనికేం అర్థమవుతుంది పాప. ఏమి మన స్వామి అన్నాడు. మనగా కృష్ణుడి గుడిలో మన స్వామి చూస్తున్నాడు, అందుకోసం చెప్పాడేమో ఆయన, పోయి అక్కడికి పోయిసారు అన్నాడు అని చెప్పేవాడికి. అంటే అక్కడ చీకట్లో అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఎవరు స్వామి? అనుష్ఠానము అనే పదం వింటారు. అనుష్ఠానం అంటే ఏంటి? అనుష్ఠానం తపస్సు అనుకుంటున్నావు. నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే చదివావో, ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే దాని సారాన్ని గ్రహించావో దానిని నిరంతరము మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టడమే అనుష్ఠానం. అనుష్ఠానం అంటే అది. అలాగే మనం ఏమైతే వింటున్నామో, ఆ విన్నదాన్ని ఏమైతే గ్రహించామో అది మన జీవితంలో ఆచరణ పెట్టుకుండడమే అనుష్ఠానం. దానికోసం చీకట్లో కూర్చోబడలేదు. అంటే వచ్చేలో కూర్చో మనకు చీకట్లో కూర్చో అవసరం లేదు. మనకి మాస్టర్ గారు గొప్ప సాంగత్యం ఇచ్చాడు మనకి. అంటే ఈ సాంగత్యంలోని మనం ఆ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా అంటే స్వధర్మాన్ని చేసుకుంటూ పోతే అనుష్ఠానము. స్వధర్మం అంటే ఏంటి? నీకు ఏ ధర్మం అయితే చేయాలో నువ్వు దాన్ని చేయడమే. కోడలుగా కోడల ధర్మం, అత్తగా అత్త ధర్మం, తండ్రిగా తండ్రి ధర్మం, బిడ్డగా బిడ్డ ధర్మం, భార్యగా భార్య ధర్మం. వాళ్ళకి లక్ష్యాలు చెప్పుంటారు కదండి, ఎలా ఉండాలని. దాన్ని గ్రహించి చేసుకోవడమే. మిమ్మల్ని అత్తగారిని పంపించాడు, మీ అమ్మ ఏం చెప్పుంటారా, మీ నాన్న ఏం చెప్పుంటారా? చెప్పండి మా ఏం చెప్పుంటారు? అమ్మ ఆయన బిడ్డకి పోతున్నావు, కాస్త వాళ్ళు చెప్పినట్టు నిన్నాయన మంచి చెడు ఉండు, కోపం వస్తే తగ్గించుకో, ఏసారి నాకు కోపడ్డావు, ఆడ కోపడబాక కొంచెం ఓర్పు వహించు అని చెప్పి పంపిస్తారు కదా.
ఆ మాటిని ఎప్పుడైతే ఇక్కడ ఉంటావో అది అనుష్ఠానం. అది గొప్ప తపస్సు లాంటిది అంతే. ఎందుకంటే ఆ మాట అది తపస్సు అండి. అది మనకి అది తెలియకుండా ఏదో వాళ్ళు చెప్పాలి అని అనుకుంటున్నాం. మన ధర్మాన్ని సక్రంగా చేయడమే అది గొప్ప తపస్సు. దాన్ని అనుష్ఠానం అనుకుంటున్నాం. ఇక్కడ పెద్ద అనుష్ఠానం ఉంది, దాన్ని ఎవరు నేర్చుకుంటున్నాం అంతే. మరి మన ధర్మాన్ని చేసుకోవాలి, ఇది గొప్ప తపస్సు కదా. ఇలా చేసి ఎంతమంది ముక్తి పొందిన వాళ్ళు? అందరూ గృహస్థులే. వాళ్ళు ముక్తి పొందిన లేరా? ఆడవాళ్ళు కూడా ముక్తి పొందిన లేరా? వెంగమాంబ ఎవరు? స్త్రీయే కదా. కథానాయక మళ్ళీ ఎవరు? స్త్రీయే కదా. అదేవిధంగా గార్గ అనే ఒక స్త్రీ మహాముని అప్పట్లో పురాణాలు, ఆమె కూడా స్త్రీయే కదా. సరే, ఆండాలు పండుగలో పాడతారు కదండి, పాసురాలు, ఆండాలు కూడా స్త్రీయే కదా. అంటే ఇక్కడ అందరూ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఏంటి, ఎవరైనా సరే భగవంతుడు జరగడానికి అందరూ అర్హులే. వీళ్ళే వెళ్ళాలి వాళ్ళే వెళ్ళాలి ఎవరు ఉండదండి. కులము, మతము, జాతి, ఏం వర్గభేద, కులము, స్త్రీ, లింగ, పురుష భేదాలు ఏమి ఉండవు ఆయన సన్నిధి చేరాలంటే. ఆ విషయం గ్రహించాలి ఇక్కడ మనం. అదేంటి, ముందు అక్కడికి వెళ్ళు, ఆయన సంగతి చూడు అన్నాడు. ఇక్కడ ఇలా ఆయనకి ఏం అర్థం కాలే. అక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాడు. హనుమంతుడు స్వామి చూస్తే, ఓహో ఆయన స్వామి చెప్పిన హనుమంతుడు ఇతడే కాబోలు. ఆ రోజు నుంచి ఆ స్వామి దర్శనానికి వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి ఒక దీపం పెట్టి వెళ్ళేవాట ఈ ద్వారకనాథ్ నాయుడు. అంటే ఇక్కడ స్వామి హరిబాబుని ఇచ్చిన పాదుకుని ఆత్మలింగం అన్నాడు. రెండవది స్వామి సుతుడిగా చేసుకున్నాడు. బిడ్డవైపోవన్నాడు. బిడ్డవైపోయిన తర్వాత ఆత్మలింగం అన్నాడు. తర్వాత స్వామి సుతుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు హనుమంతుడు చేశాడు. అంటే హనుమంతుడు దాస్యానికి ప్రతీక, దాసుడికి అంటే ఏంటి, సేవకి. నిజంగా హనుమంతుడు ఏమి ఆశించి సుగ్రీవుని పరిచయం చేశాడు రాముడికి. ఏం లాభం ఉంది సుగ్రీవుని పరిచయం చేస్తే? లక్ష్మణుడు మోర్చపోతే ప్రాణానికి పోతే సంజయుని పొలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం ఆశించాడు? సీతాన్వేషణకి వెళ్ళాడు. ఏం ఆశించాడు? అంతా అయిన తర్వాత, రావణాసు సంహారం అంతా అయిన తర్వాత అక్కడ భరతుడు అగ్నిప్రవేశం చేయబోతున్నాడు. ఎందుకంటే 14 అయిపోయింది కదా, రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఎవడు? భరతుడు. వీళ్ళు పోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కదా. హనుమంతుడు వాయువేగంతో పోతాడు కదా. రాముడు చెప్పాడు, ఆయన ముందు వాయువేగంతో పోయేసి నీ వస్తానని చెప్పు మా భరతుడికి, లేకపోతే వాడు చచ్చిపోతాడేమో అనేటప్పటికి అందరికన్నా ముందు పోయి ఇంక అగ్నిప్రవేశం చేసుకునేసి ఇంక దూకపోతాడు భరతుడు. అప్పుడు పోయి ఆయన ఆగు మీ అన్న వస్తున్నాడు అన్నాడు. ఏం ఆశించాడు? అది సేవ అంటే. అలాగే ఈ హరిబాబు అనేతడు నా పతాకాన్ని ఎగరవేయి, నా బిడ్డవైపో, నా కార్యం నెరవేర్చు అంటే దాన్ని తూచా తప్పకుండా చేసుకుంటూ అనేక ప్రాంతాల మఠాలు స్థాపించాడు. మఠం అంటే ఆశ్రమం కాదండి. సత్సంగం అనుకుందాం, సత్సంగం బీజాలను వేసి అక్కడ సత్సంగం చెప్పాడు అనుకుందాం. అక్కడ వచ్చి సత్యం గురించి, ధర్మం గురించి వాటికి వివరించాడు అనుకుందాం. అంటే ఏంటి, తన నుంచి అతను ఎందుకు వచ్చాడు అక్కడ కూడా దానికి ముందు? ఆర్థికంగా ఏదైనా మనకి లాభం చేకూరుతుందని. ఎందుకంటే ఆ లక్ష్మణ వాడికి వ్యాపారం లాభం చెప్పులు తిరిగిపోయినాయి కదా, మనకు కూడా ఏమైనా కలుగుతుందేమో అని వచ్చాడు. దాన్ని అడిగిన సందర్భాలు ఏమి లేవు ఇక్కడ. ఎందుకని ఒక్క చూపుతోనే, ఒక్క మాటతోనే సమాజం కలిగింది. ఇంకేం అడగాలనిపిస్తుంది ఇంకా. అంటే తర్వాత ఏమైంది, ఏ కోరిక లేకుండానే ఆయన చెప్పిన పని చేసుకుంటూ వచ్చాడు. అందుకనే హనుమంతుడుగా, అంటే హనుమంతుడు అనే బిరుదు ఇచ్చాడంటే, ఆ స్థానం ఇచ్చాడంటే ఎంతగా సాధన చేస్తుంటాడు. అందుకే నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని అంటుంటాం. అది కాదు, నువ్వెవరికి తెలుసు? నువ్వు వాడి నీకే లాభం, నువ్వెవరికి తెలుసు అర్థం అనుకుంటున్నా. అలా నాకు పలానాడు తెలుసండి అంటారు. నేనెవరు తెలుసా? నేను మరి ఎవరు తెలియదు. నాకు మాత్రం వాడు తెలుసు.
ఏం ఉపయోగం? అర్థమైందా? కాల నాకు నరేంద్ర మోదీ తెలుసు, నాకు ముఖ్యమంత్రి తెలుసు, తెలుస్తుంది. నువ్వు తెలిసే వాళ్ళకా? ఇప్పుడు అర్థమైందా? అది మన జీవితంలో అలా ఉండాలి. మనం ఎవరికి తెలుసు తెలియాలంటే మనం ఏం చేయాలా? కుమ్మాల అన్నది కుమ్మితే గుర్తుంటాడు వాడు. అంతే అర్థమా? గుర్తుంటావు. ఏం గుర్తుంటామా? ఎప్పుడు పోతాడా అని గుర్తుంటాం. అలాగే మంచి చేసామనుకోండి, ఈ శరీరం లేకపోయినా వాడు గుర్తుంటాం. అది మనం ఎవరో తెలియాలి. మనం ఎవరికి తెలియాలంటే బతికున్నప్పుడు తెలియాలి, సరే వదిలిపెట్టా కూడా తెలిసి ఉండాలి. బతుకున్నప్పుడేమో జీవన్ముక్తుడిగా ఉండాలి, సరే వదిలిపెట్టిన తర్వాత చిరస్మరణిగా ఉండాలి. అది జీవితానికి సార్థకత. అది చెప్తున్నాడు. ఆ హరిబాబు అలా చేశాడు. అందుకని హనుమంతుడి స్థానం అతనికి ఇచ్చాడు. అంటే ఏంటి? స్వామి దృష్టిలో పడ్డాడు. హరిబాబు ఎవరో స్వామి అర్థం చేసుకున్నాడు, మిగతా వాళ్ళు తెలుసుకుపోయారు. అంటే ఏంటి? హరిబాబుని స్వామి గుర్తుపెట్టుకున్నాడు, మిమ్మల్ని మాస్టర్ గారు గుర్తుపెట్టుకున్నట్టుగా. ఇంకా వాళ్ళు పెడతాడు ఆయన, ముందు పెట్టాడు ఆయన. ఆయన దృష్టి మీరు పడ్డారు కాబట్టి హాస్యంగా లేకపోతే ఆయన ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ? మీకోసం నిలబడి ఉన్నాడు కూర్చొని ఇక్కడ కూర్చోకుండా. కాబట్టి అటువంటి స్థానం ఇచ్చాడు. 3-4 సంవత్సరాల తర్వాత స్వామిని దర్శించాడు. స్వామిని దర్శించిన తర్వాత స్వామి ఆయనతో చెప్తున్నాడు, నేను త్వరగా అవతారం చాలించబోతున్నాను అన్నాడు. ఎవరితో? ఈ హరిబాబు స్వామి సొత్తుతో. ఆ తర్వాత నా కార్యాన్ని నువ్వు కొనసాగించాలి అని చెప్పేటప్పటికి అతడు వణికిపోయాడు. అయ్యో స్వామి సరి వదిలిపెట్టేస్తాడే, స్వామి వదిలిపెట్టేస్తాడే, ఆయన వదిలిపెట్టేస్తే నా ప్రాణం పోవాలి. కాబట్టి ఆయనకన్నా ముందు నా ప్రాణం పోవాలి. ఆయన వదిలిపెట్టి నేను చూడకూడదు, కలర్ చూడకూడదు, నా ప్రాణం పోవాలి ముందు అని తీవ్రంగా తపన పడ్డాడు. తపన పడిన తర్వాత గట్టిగా అన్నాడు, ఇంక శరీరం చాలించుకోవాలని చెప్పి తీవ్రంగా శరీరం సూక్ష్మ చేసుకోవాలి చేసుకుంటున్నప్పుడు వెంటనే ఈ సంగతి తెలిసి స్వామి శుద్ధిని తీసుకురమన్నాడు. ఒక ఇద్దరు పంపించాడు అక్కడపాటు స్వామి. వాడే సావాలు చూస్తున్నాడు, వాడిని తీసుకున్నట్టు అన్నాడు. కానీ అతడు రాలే. వస్తే ఈయన మాయ చేస్తాడు, ఆయన కూర్చొని పెట్టేస్తాడు, సరే వదిలిపెట్టేస్తాడు చెప్పేసి స్వామి చెప్పినా కూడా సరే ఆ నుంచి రాలి. ఆ నుంచి అంటే బాంబే నుంచి రాలేదు అనుకుందాం మనం. వెంటనే ఏమి చలించలే. స్వామి చెప్పరు, ఎవరైనా చెప్పలేని సంగతి. అతడు రాకపోతే ఆ తిండిని నేను నాశనం చేస్తా, తన ఫిరంగిని కూడా సిద్ధం చేస్తాం అని చెప్పాడు. అతడు రాకపోతే అతడింటి నాశనం చేస్తాం, ఫిరంగిని కూడా సిద్ధం చేశాం అన్నాడు. పక్క రోజే అతడు సమాధిని పొందేశాడు. ఇక్కడేమన్నాడు ఆయన? ఆయన శరీరాన్ని ఇంటిని నాశనం చేస్తా ఉన్నాడు. ఇల్లే ఈ శరీరం. రాకపోతే ఇంటి వచ్చుంటే ఏ శాశ్వతంగా ఉండేవాడేమో. అతని సంకల్పం ఏంది? స్వామి వెళ్ళిపోతే నేను చూడలేను, తనకు అతనింటిని నాశనం చేస్తున్నాడు. అతని దేహాన్ని నాశనం చేసేసాడు, ఫిరంగిని పేల్చాడు. ఆ వాత స్వామికి చేరకముందే, ఏది అతడు సరి వదిలిపెట్టాడు చేరకముందే స్వామికి ఆ విషయం తెలిసి అలాగే కన్నీళ్ళు పడ్డాయట. స్వామిశివుడు నిర్యాణం చెందే సమయంలో స్వామి నొతడ చేపెట్టుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడట. అయ్యో చెప్పినట్టు వెళ్ళలేదు వీడు, నాకన్నా ముందు వెళ్ళిపోయాడే, ఏదో కార్యం నెరవేర్స్తానుకున్నానే అని చాలా బాధతో ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళ తల్లి కక్కుబాయి బాధపడతా ఉంది. ఎవరి తల్లి? హరిబాబు తల్లి ఆడికొచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, బాధపడదు, అతడు నీకెట్లా బిడ్డో నాకు అట్లానే, నేను నీ బిడ్డని అనుకో, అతను నేను గొప్ప స్థితిలోకి పంపించాను, నా మాట నమ్ము. పదాలు మామూలుగానే ఉంటాయండి. నీకెట్లా బిడ్డ నాకు అలా బిడ్డే, కాబట్టి నేను నీ బిడ్డని అనుకో. ఆ తల్లి ఎంత పుణ్యం గ్రహించలేకపోతా ఉంది. కలస కూర్చున్నాం మళ్ళా.
మహాత్ముడేంది, నేను నా తల్లి అన్నప్పుడు ఎంత సంతోషపడాలి. ఆయన ఇంకా బాధపడతా ఉంది. నా మాట నమ్ము, అతను నేను గొప్ప స్థితిలో తీసుకెళ్ళా, నువ్వెందుకు బాధపడతావు అని చెప్పిన ఏమైనా పుత్రశోకం కదా. ఆమె బాధపడుతూనే ఉంది. ఆమెను చూడడానికి చిన్న కొడుకు వచ్చాడు. ఆమె చిన్న కొడుకు వస్తేనే స్వామి నవ్వుతూ ఉన్నాడంట. ఆ కొడుకు వస్తాను ఎందుకు నవ్వుతున్నాడు తెలియదా. వెంటనే స్వామి సుత మఠం ఉంది కదా, ఆ మఠాన్ని వీడిని అధిపతి చేయడం అన్నాడు. ఈ చిన్న కొడుకుని వాళ్ళ చిన్న వయసు తక్కువ అంటే ఇంకా బోరు ఆశ కూర్చున్నా. ఆ పిల్లోడా అబ్బాయి నేను పోవాలంటున్నాడు, నేను కూర్చొని అంటున్నాడు. అంతకుముందు సాధనాదని తెలుసుంటే మేము కూర్చునేవాడే. ఏదో అమ్మని చూడడానికి వస్తే మఠానికి పీఠాధిపతి చేస్తారంటే వాడుకుంటాడు, వాడుకోని అన్నాడు. వెంటనే ఏం చేశాడు, ఒక పులిసరం తీసుకొచ్చా, దాన్ని నిలబెట్టి మెడలో ఒక మాల వేసి ఈయన పాదుకునైతే తల మీద పెట్టమన్నాడు. ఎవరో పిల్లడు తల మీద. ఇంకేది పెట్టగానే మారిపోయా. వెంటనే పెట్టిన తర్వాత పిల్లవాడికి ఈయన స్వయంగా ఇసరక విసురుతున్నాడట. ఆ పిల్లవాడికి స్వామి వాళ్ళ అమ్మ ఇదంతా చూస్తా ఉంది. నీ పాదాల దగ్గరే వాడు అర్హుడు కాదు, అటువంటి వాడికి నువ్వు మీరు విసురుతున్నారా? చూడండి ఎలా ఉంటుందో. అంటే ఈ గొప్పతనం అంటే మామూలు మనిషిని కూడా అంత మహాత్ముడుగా తీర్చిస్తున్నాడే అటువంటి గొప్ప మహాపురుషుడు. ఈయన అవతారమే శ్రీ సాయినాథుడు. మన శ్రీ సాయినాథుడు ఎంతమందిని ఉద్ధరించలేదు, తన వెంకటేశ్వర ఎంతమంది ఉద్ధరించలేదు. ఆమెకి కళ్ళని పడిపోయింది. నీ పాదాలు నిలుచుకోవడానికి కూడా అర్హత లేదు, అటువంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావా అని అది ఆనంద బాష్పాలో మాటల్లో పెట్టాడు. ఏడుపో ఏడస్తా కూర్చుంది. మళ్ళా అంటున్నాడు, ఇంత మంచి రీతిలో బట్టి నువ్వు చూడలేకున్నావా? మంచి రీతాడు ఇంకా నువ్వు చూడలేకపోతున్నావండి. ఇంకా చూసేది వీడు కూడా మఠం జరిపోతా, ఇంకా కొడుకులు ఎవరు ఉంటారు మళ్ళక్క. అది ఆమె బాధ. మళ్ళీ లౌకికులు పడింది అనమాట. ముందేమో ఆ మాట అయినా మళ్ళీ లౌకికులు పడింది. లౌకిక పడిన తర్వాత వెంటనే పిల్లవాడు ముందు నేను కూర్చోన్నాడు కదా, ఇప్పుడు అమ్మకి చెప్తున్నాడు, అమ్మ నేను ఇక్కడే ఉంటానండి. ఇంక స్వామి మాట ఏకపక్షం మాట్లాడు. ఆమె బోరు ఏడస్తూ ఉంది. నా నిర్ణయంలో మార్పులే, ఇది జరిగి తీరాల్సింది. వెంటనే వాడికి చెప్పాడు, ఆ కక్కుబాయి నీకు తల్లి కాదు, నువ్వు వాడు కొడుకు కాదు, నువ్వు స్వయంగా నాకు చెందుతావు. ఈ మాట మన బాబాజీలో కూడా వస్తుందండి. భగవంతుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేశాడు, దేహాన్ని తీసి పారేశాడు. నా గురువు గారు అంటాడు, సాయి చదువులోనే వస్తుంది. ఇప్పుడు గుర్తుండదులే, పరిచయం చేస్తాం కదా, దాని గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం మరమా. నా గురువు గారు ఈ దేహాన్ని వేరు చేశారు, నేను ఆయనకి సరెండర్ అయిపోయాను. అట్లాగే నువ్వు ఆ తల్లి కాదు, నీకు నువ్వు కొడుకు కాదు, నువ్వు నా స్వయంగా నాకు చెందుతావు అని ఆస్వాదించి ఆ బిళ్ళవాడికి కూడా ఒక మహాత్ముడిగా తీర్చిదిద్దాడు. ఇంత చూడండి, సాధన చేసేవాడిని మహాత్ముడిని తీర్చిదిద్దడం వేరే. ఉపాసిని బాబా చిన్నప్పటి సాధన చేశారు, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత గొప్ప మహాత్ముడు కాగలిగాడు. ఏం చేయలేదు అంటే దీన్ని బట్టి ఏంటి, మామూలు వ్యక్తులు మనం కూడా కృషి చేయగలిగితే, హృదయపూర్వకంగా శరణ పొందగలిగితే, కృషి అని పక్కన పెడదాం, హృదయపూర్వక శరణ పొందగలిగితే మనము కూడా అటువంటి స్థితి పొందగలము. అటువంటి స్థితి నేను ఇస్తానని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. బాగా చెప్తాడు కానీ నా దగ్గర ధనం రాసులుగా ఉంది, అడిగేవాడు లేడంటాడు. దాన్ని బాబా మాస్టర్ గారు అన్నాడు, పాయసం వండి పెట్టా, చేతనే వాడు జరుగుకుంటున్నాడు అన్నాడు. ఇంతకన్నా చెప్పేవాళ్ళు మనకి ఎవరుంటారు చెప్పండి. అటువంటి మహాత్ముల సన్నిధి మనకి మాస్టర్ గారు నిరంతరం ఈ గ్రంథాల ద్వారా మనకు అందించి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు డీలా పడబాకండి, నిస్పృహ పడబాకండి, నిశ్శబ్దతో ఉండద్దు, ఉత్సాహంతో ఉండండి, ఉల్లాసంగా ఉండండి, భగవ సన్నిధికి చేరండి. ఇది మాస్టర్ గారి యొక్క వాచ. కాబట్టి సామాన్యుని అసమానులుగా, అసమానుని మహాత్ములుగా, మహాత్ముని సిద్ధపురుషులుగా, దైవాంశంబుధులుగా చేయ సమర్థుడు ఈ సద్గురువు అక్కలకోట మహారాజ్. అక్కలకోట మహారాజే గారు దత్తాత్రేయ అవతారాలు అన్నీ కూడా అంతే. శ్రీపాద వల్లభుడు చేయలేదా, నృసింహసత్వ చేయలేదా, అలాగే మాణిక్య ప్రభు కావచ్చు, స్వామి సమర్థ, సాయినాథ్,
ప్రతి ఒక్కరూ కూడా మన దిగిన దత్తాత్రేయులు అందరూ కూడా మన ఉన్నత తీసుకురావడానికి దివి నుంచి ఈ మానవ రూపంలో అవతరించి మన సన్మార్గం నింపడానికి వచ్చారు. వాళ్ళు ఎవరో మనం చూడలేకపోయాం. వారందరూ ప్రతిరూపమే వరదరాజ మహర్షి గారు. ఆకాశమంతా ఆయన స్వరూపంగా మన ఎదురుగా ఉన్నారు. ఆయన చెప్పిన గ్రంథాల ద్వారా మనం అవగాహన చేసుకుంటే మనం కూడా అటువంటి స్థితి ఈ జన్మకు కాకపోయినా కొన్ని జన్మలకైనా మనం కాగలము. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు స్వామి సమర్థ మహారాజ్ की जय. గురుదేవ దత్త.